ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో క్రైస్తవులకి అవసరమైన మరో ప్రాముఖ్యమైన మాట యేసు ప్రభు చెప్పాడు. అదేంటి అనంటే, నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. సో ఎప్పుడైతే ఈ పర్సెక్యూషన్ మనం ఎదుర్కొంటామో, అంటే ఈ నిందలు, హింసలు ఇలాంటివి మనం ఎదుర్కొంటామో, అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామంటే ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసుకోరు. మనకు కావాల్సింది ఏంటంటే అన్ని ఆశీర్వాదాలు, అందరూ మనల్ని పొగుడుతూ ఉండాలి, ఇలాంటి వాటికి అలవాటు పడి అవే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, నా నిమిత్తము ఎవరైనా మిమ్మల్ని నిందించినా, హింసించినా, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినా మీరు ధన్యులప్పుడు మీరు సంతోషించండి, పరలోకంలో మీకు ఫలితం ఉంటుంది. గతంలో ఉన్న ప్రవక్తలకు కూడా ఇదే జరిగింది అని. మనమేం కోరుకుంటున్నాం ఈరోజు? గతంలో ఉన్న ప్రవక్తలకు ఏం జరిగిందో మాకు అనవసరం, మాకు మాత్రం పూలదండలు వేయాలి, మాకు రెడ్ కార్పెట్లు వేయాలన్న పద్ధతిలోనే సేవకులు, విశ్వాసులు అనేక మంది ఉంటా ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్య నిమిత్తమై నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు నీకు ఏవైనా రాని, అది నిందలైనా, హింసలైనా, ఇంకా ఏవైనా వాటిని నువ్వు యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించి ప్రభు కోసం నిలబడాలి. నీ జీవితంలో నీకు రిజల్ట్ పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా అనేది దేవునికి అప్పగించి నువ్వు ముందుకు వెళ్ళటమే నీ పని. పాజిటివ్గా ఉంటే పండగ చేసుకోవటం, నెగిటివ్గా ఉంటే కూర్చొని ఏడవడం కాదు. దేవుని ప్లాన్లో ఎలా ఉంటే అలా. ఎంతోమంది ప్రవక్తలు అందరూ ఇబ్బందులు పడ్డారు, వాళ్ళకి చాలా జరిగినాయి. అందరూ ఏం పిలిచి రెడ్ కార్పెట్ ఏమీ లేదు. బాప్తిస్మం ఇచ్చే యోహానుకి ఏం జరిగింది అందరికీ తెలిసిందే కదా. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినప్పుడు ఆయన్ని చెరసాల్లో వేశారు, ఆయన తల నరికేసి మరీ చంపేశారు. పగా ఆయన జీవితంలో నెరవేరింది, బట్ ఆయన దేవుని రాజ్యంలో గొప్పవాడయ్యాడు. కాబట్టి ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. విశ్వాసులైనా సేవకులైనా సరే, దేవుని నిమిత్తం నీ జీవితంలో నెగిటివ్గా ఏం జరిగినా సంతోషించు, ప్రభు కోసం నిలబడు, ప్రభు గొప్ప కార్యాలని చేస్తాడు. అలా కాకుండా ఓన్లీ ఇలానే జరగాలి, నాకంతా ఇలానే పాజిటివ్గానే ఆలోచించేది. ప్రభు చిత్తానికి అప్పగించుకుంటే ఏం జరిగినా పర్వాలేదు, అంతా ఆయనే చూసుకుంటాడు.